సినిమా అయితే వేరే లెవెల్ అని అసలుకి మహేష్ బాబు మాస్ కల్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఆ మాస్ కల్ట్కి ఎవడైనా సరే కనెక్ట్ అయిపోయి అసలు మెల్ట్ అయిపోవాల్సి ఉందన్నమాట. అసలు మహేష్ బాబు స్టైల్ అయితే వేరే లెవెల్లో ఉంది బ్రో. పోగ్రీలో చూసామన్నమాట. ఆ స్టైలాగు ఆ డైలాగ్ డెలివరీ కానీ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ చెప్తా ఉన్నా ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే మదర్ సెంటిమెంట్ చూపించాడు బ్రో. ఫుల్ మదర్ సెంటిమెంట్ అంటే మదర్ సెంటిమెంట్ అనమాట. ఆ మదర్ సెంటిమెంట్ కి కనెక్ట్ అయిపోతాం. స్లాంగ్ కూడా గుంటూరు స్లాంగ్. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఏమంత అనిపించలేదు. కొద్దిగా ఉంది. త్రివిక్రమ్ ఓల్డ్ సినిమాస్ లాగే కొద్దిగా. ఓవరాల్ 3. ఆ 3 ఎందుకు ఇస్తున్నాను అడగండి. ఆ 3 మహేష్ బాబు కోసం ఇస్తున్నాను, లేకపోతే 1 ఇస్తాను. నేను బాబు ఫ్యాన్, బాబు ఫ్యాన్. ఇక్కడ అలాగే ఉంది. ఆ గురించి కనిపిస్తే చెప్తాను. ఆ త్రివిక్రమ్ బయట లేదు అసలు. ఎలా ఉంది బ్రో మూవీ? ఎలా ఉంది? యావరేజ్. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారితో లాస్ట్ 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఓకే, సో అలవైకుంఠపురం ఉంది, అరవింద్ సమేత వీరరాఘవ ఉంది. సో అవి 2 వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కొంచెం ఏమాత్రమైనా సరే స్క్రీన్ ప్లే డౌన్ అయితే సినిమా ఖచ్చితంగా నచ్చదు జనాలు. స్టోరీ కొత్తగా లేదన్నారు కదా. కొత్తగా లేదు అంటే ఇప్పటిదాకా త్రివిక్రమ్ గారు ఎయిదర్ ఫ్యామిలీ స్టోరీస్ డీల్ చేసుకున్నారు ఆర్ పొలిటికల్ డ్రామా డీల్ చేశారు. ఇది 2 క్లబ్. ఇది అత్తారింటి దారిలో అది ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంది. అంటే ఇంకా అలవైకుంఠపురం లాగా సాంగ్స్ వేరే సినిమాలు సాంగ్స్ పెట్టడం ఇట్లాంటివన్నీ చేశారు కదా. ఇందులో కూడా ఉంటుంది సార్. అదే ఇంకా ఇందులో కూడా చిన్న సీక్వెన్స్ ఉంటుంది మీకు. అట్లాంటి అంటే జనాలకు బోర్ కొట్టిన తరుణంలో ఇలాంటి ఇంకా పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? అంటే బాగానే ఉంటుంది. అంటే ఆ ఫ్లోలో బాగానే. ఇప్పుడు మహేష్ బాబు గారు తన కామెడీ టైమింగ్ తోటి ఫస్ట్ హాఫ్ తీసుకెళ్తాడు సార్. ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుందని చెప్పను నేను. ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుందని చెప్పను, కానీ రాయొచ్చు కథ. ఇంకా ఫస్ట్ హాఫ్లో మహేష్ బాబు గారు తన కామెడీ టైమింగ్తో తీసుకెళ్ళిపోతాడు సినిమాని. పల్సర్ బైక్ సాంగ్ లాంటివి ఎప్పుడు అవుట్డేట్ అయిపోయింది, ఇంకా అలాంటివి పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? పల్సర్ బైక్ సాంగ్ లేదే ఇందులో. ట్రై చేశారు కదా. పల్సర్ బైక్ సాంగ్ కాదు అది. ఇది నాది నక్లెస్ గొలుసు సాంగ్. నాది నక్లెస్ గొలుసు సాంగ్ ఉంటుంది. అదేంటంటే మీకు అది సిచ్యువేషనల్ సాంగే, కాదంటలేదు, పెట్టచ్చు. అదే అంటున్నాను సార్. ఇప్పుడు కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ హాఫ్ మీకు కథ ఉండదు. ఆ కథ మోడ్లోకి తీసుకెళ్ళడానికి దర్శకుడు చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. సో అందులో కొంతమంది హిట్ అవుతారు, కొంతమంది అంత సక్సెస్ఫుల్ అవ్వలేరు. యంగ్ డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. అలాంటి సీనియర్ సైడ్ కూడా ఇలాంటి సినిమాలు తీయడం ఏంటని కూడా చాలా మంది అంటారు కదా. సో మీకేమన్నా సార్ కొట్టించాలనుకుంటున్నారా ఎవరి చేతనా? నన్ను చెప్పండి ఒక మాట. లేకపోతే ఆ క్వశ్చన్ నేను ఏం ఆన్సర్ చెప్తాను సార్. ఇప్పుడు వివి వినాయక్ గారు ఎప్పటి నుంచో వచ్చారు. ఛత్రపతి ఎలా ఉంది హిందీ వర్షన్? ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కదా. అంటే రాఘవేంద్రరావు గారు ఎప్పటి నుంచో ఉన్నారు, 100 పైకి సినిమా తీశారు, పండిపోయింది, దర్శక ధీరుడు ఆయన. గురూజీ పని అయిపోయింది అనుకోవచ్చా మరి? అలా ఎలా అనుకుంటాను సార్? అలా ఎలా అనుకుంటారు? ఒక స్పీచ్తోనే ఆయన అదరగొడుతున్నాడు. మోస్ట్ లైక్ వీడియో ఉంది ఆ రోజు. ఓకే, గురూజీ పని అయిపోయిందని అలా చెప్పలేనులేండి. అజ్ఞాతవాసి అప్పుడు గురూజీ పని అయిపోయింది అన్నారు సార్. ఏమైంది? 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు ఆయన. ఈజ్ ఎ జెమ్, ఎ గ్రేట్ సెల్యూట్ టు త్రివిక్రమ్ గారు. తెలుగు భాషను నిలబెడుతున్న ఏకైక దర్శకుడు నా దృష్టిలో. అసలు ఆ మాట కూడా ఎవరిని అడగండి సార్, నాకు చాలా బాధ అనిపిస్తుంది. అదే కావచ్చు సార్. అదే చెప్తున్నాను కదా. సచిన్ టెండూల్కర్ ఒకసారి 99 కొట్టగలిగినంత మాత్రాన ఆడు సెంచరీలో కొట్టినట్టు కాదు కదా. దట్స్ వాట్ మై ఒపీనియన్ ఆన్ త్రివిక్రమ్ గారు. సరే, ఆయన కర్మ బాలేక ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇలాంటివి అవుతుంటాయి. ఓకే, బట్ హీఈస్ మై ఇన్స్పిరేషన్. నేను ఒక మహర్షితో పోలుస్తాను ఆయన్ని. ఓకే, సో ఒకవేళ ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ హిమ్ ఆల్సో, ఓకే, కొంచెం నాకు అహం అడ్డొస్తుంది ఆయన తప్పు చేసాడని ఒప్పుకోవడానికి. నో, ఐ విల్ నాట్ కామెంట్ ఎనీథింగ్ నెగిటివ్ అని. ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. సెంటిమెంట్ని బాగా పండిస్తారు. ఈయన స్టైల్ ఇది. అలాగే దాన్ని ఏమంటారు, నెక్స్ట్ శంకర్ గారిది స్టైలు. అలా ఒకరిదొకరిది ఒక స్టైల్ బ్రో. ఈ సినిమా సెంటిమెంట్ని బాగా పండించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ బ్రో. పండక్కి చాలా
చాలా ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని సినిమా చూడాలి. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంటుంది అంటే ఇప్పుడు యాజ్ ఎ స్టోరీ రైటర్గా ఓన్లీ ఫైట్లు కామెడీ ఇవే పెట్టుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు స్టోరీ రన్ చేయాలి కదా. 2 గంటల 50 నిమిషాల సినిమా, 2 గంటల 50 నిమిషాల సినిమా అన్నప్పుడు ఓ పేపర్ మీద పెన్ను పెట్టుకొని రాసుకున్నప్పుడు అన్ని దాన్ని ఏమంటారు, అన్ని మసాలా అన్ని కొన్ని చోట్ల లో అయ్యి సడన్గా ఫైట్ వస్తేనే బాగుంటుంది. ఒకేసారి సినిమా ఒకేసారి ఊరికే ఫైట్లు పెట్టినా కూడా సినిమా హిట్ అవ్వదు. ఇప్పుడు 2 గంటల 50 నిమిషాలు ఫైట్లు పెట్టినా హిట్ అవ్వదు, 2 గంటల 50 నిమిషాలు డ్యాన్సులు పెట్టినా హిట్ అవ్వదు. అలాగనే కామెడీ చేసుకుంటూ స్లోగా యాజ్ ఎ స్టోరీ రైటర్గా త్రివిక్రమ్ గారు ఎలా అయితే రాసుకోవాలనుకున్నారో అలానే రాశారు. ఒక స్టోరీ రైటర్ ఎలా రాస్తారో అలానే రాశారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. సినిమా బ్లాక్ బాస్టర్. ఈ పండగకి గ్యారంటీ దాన్ని ఏమంటారు, 2 సినిమాలు బ్లాక్ బాస్టర్. నేను హనుమాన్ సినిమా చూశాను, అలాగే ఈ సినిమా చూశాను. 2 సినిమాలు బ్లాక్ బాస్టర్లు. త్రివిక్రమ్ గారు 100% పెట్టారు బ్రో ఈ సినిమాకి. తమన్ మ్యూజిక్ అంటే దాన్ని ఏమంటారు, సినిమాకి ఎంత కావాలో అంతే మ్యూజిక్ కొట్టారు. ఇప్పుడు అఖండ కొట్టినట్టు డబ అంట ఫైట్లు అంతా ఇది అలాంటి ఫైట్లు ఎక్కువ ఫైట్లు ఉన్న సినిమా కాదు. అలా అని చెప్పేసి దానికి ఏమంటే సెంటిమెంట్కి ఎలా అయితే మ్యూజిక్ కొట్టాలో దానికి తగ్గట్టే సెంటిమెంట్కి మ్యూజిక్ కొట్టారు బ్రో. ఆయన దాన్ని ఏమంటారు, ఆయన రోల్ ఆయన పోషించాడు. ఆయనది దాన్ని ఏమంటారు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్టికి కొట్టాలని చెప్పేసి గట్టికి కొట్టినా కూడా అది ఆ సినిమాకు వర్కౌట్ అవ్వదు. ఒక్కో సినిమా ఒక్కో రేంజ్లో ఉంటుంది. అఖండకి అయితే బాగా బీజిఎం బాగా అవసరము, ఈ సినిమాకి అంత దాన్ని ఏమంటారు సెంటిమెంటల్ బీజిఎం అవసరము. ఎంత అవసరమో అదే కొట్టారు ఈ సినిమాకి. కుర్చీ మడత పెడతా సాంగ్కి అసలు దాన్ని ఏమంటారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. క్లాప్స్ అందరూ దాన్ని ఏమంటారు ఆ స్టెప్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఆ సాంగ్ని చాలా బాగా కంపోజ్ చేశారు. అలాగే తమన్ గారు దాన్ని ఏమంటారు చాలా మంచి సాంగ్ ఇచ్చారు. ఈ సినిమా ఫైనల్గా త్రివిక్రమ్ గారు చాలా బాగా రాశారు. త్రివిక్రమ్ గారు, నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను, మీరు స్టోరీని పేపర్ మీద చాలా బాగా రాశారు, అలాగే ప్రజెంట్ చేశారు. ఈ సినిమా సంక్రాంతికి మీరు బ్లాక్ బస్టర్ కొట్టారు. శ్రీలీల యాక్టింగ్ చాలా బాగా, ఆమె డ్యాన్స్ బాగా చేసింది, యాక్టింగ్ బాగా చేసింది. అసలు ఆమె స్క్రీన్ మీద కనిపిస్తేనే అసలు ఆమె దాన్ని ఏమంటారు ఆమె టైం నడుస్తుంది. ఇప్పుడు ఆమె శ్రీలీల టైమే నడుస్తుంది. ఏ సినిమాలో చూసినా ఆమె కనిపిస్తుంది. ఆమెదే మొత్తం రాజ్యము ప్రస్తుతం ఉన్న పొజిషన్లో. ప్రతి హీరోయిన్కి ఒక 5-10 ఇయర్స్ బాగా పీక్స్ ఉంటుంది. అలాగే ఆమెకి శ్రీలీలది ఇప్పుడు నడుస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఏమని యుద్ధం చేతకానోడే ధర్మం గురించి మాట్లాడతాడని సేమ్ అదే ప్యాటర్న్ లో మహేష్ బాబు మంచి కంటెంట్ సినిమాలు తీసినప్పుడు ఆదరించిన ఆడియన్స్ ఇప్పుడు ఇట్లా మాస్ మీరు ఏది కోరుకుంటారో అదే ఇచ్చామని మాస్ సినిమాలు ఇచ్చినప్పుడు బాగాలేదు అని అంటున్నారు చూసారా. సేమ్ ఇదే ప్యాటర్న్, అంత సీన్ లేదు. మరీ అంత తీసేసి మీరు అజ్ఞాతవాసి డిజాస్టర్లు బ్లాగ్ ఇవన్నీ లేవు. సినిమా అయితే బాగుంది, ఫ్యాన్ స్టఫ్ ఇచ్చాడు, బీసీ సెంటర్లో కుమ్మేస్తుంది అంతే. సో సినిమా అయితే బాగుంది, చూడండి. కావాలని ఫస్ట్ డే నెగిటివ్ టాక్లు స్ప్రెడ్ చేయొద్దండి అంతే. భూతో నా భవిష్యత్తులో ఉందండి, నిజం చెప్తున్నా కదా. శ్రీలీల గారు మహేష్ బాబు కాంబినేషన్ సూపరు. శ్రీలీల గారితో ఇంక ఇప్పుడు వరకు చేశారు కదా ఆ హీరోలు అందరూ ఏదో నార్మల్గా ఉంది. ఇది మాత్రం జోడీ సూపర్గా ఉంది. ఇంకా చాలా 100 సినిమాలు చేయొచ్చు, అలా ఉంది. సెకండ్ హీరోయిన్ పెట్టడం ఉపయోగం ఉందా అన్న? ఆ సినిమాకి అయితే లేదు, నార్మల్గా పెట్టాను అంతే. మరదల క్యారెక్టర్ మ్యూజిక్ అయితే మనం లియో ఇలాంటి సినిమాల్లో మ్యూజిక్ బాగుంది, విక్రమ్ గారి సినిమా అంటాం కదా, దానమ్మ ముగుడు కొట్టాడు. ఒక ఫైట్లో మాత్రం సూపరు. మహేష్ బాబు గారు అయితే మాత్రం ఈ సినిమాలో పంచ్ ప్రభావం ఎంత ఉందో తెలియదు కానీ ఆ బీడీ ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. మినిమం ఒక 15 సార్లకైనా ఎక్కువే తాగి ఊదుంటారు. ఇప్పుడు వరకు అంతలా చేయలేదు ఎవరు. ఈయన మాత్రం బీడీల ప్రభావం గట్టిగా చూపించారు. సినిమాలో రొమాన్స్ కూడా చూసినట్టు ఉంటది అనమాట. కుర్చీ మడత పెట్టి డ్యాన్స్ చేసాం అనమాట. దానికన్నా ముందు మనకి ఫస్ట్ హాఫ్ లో మందు సీన్ ఒకటి ఉంటది. ఆ మందు సీన్ లో అయితే మాత్రం సూపర్. అసలు నిజంగా కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. రొమాన్స్ కూడా ఓన్లీ మాటలతోనే, చేతలతో ఇంకా చూపించలేదు. తర్వాత ఎప్పుడైనా చూపిస్తారేమో, అది కూడా చూడాలని ఉంది. అదే మరి రేటింగ్ అయితే మాత్రం 5కి 5.5 ఇంకా ఎక్కువే. ఎక్కువ హైలైట్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్, మహేష్ బాబు గారు యాక్టింగ్, ఆయన స్లాంగ్, ఇంకోటి వాళ్ళ హీరో మధ్య ఆ రొమాన్స్ డైలాగ్స్, డ్యాన్స్ అయితే మాత్రం ఇప్పుడు వరకు మహేష్ బాబు గారు
ఎప్పుడూ వేయలే అంతలాగా. నీకు సరిలే నీకెవరు చూసుంటారు, తర్వాత 1 నేను ఒక్కళ్ళు కూడా కొంచెం వేశారు. దానికన్నీ 100 రెట్లు మిక్సీలో వేసి ఎలా ఉంటుందో అలా ప్రతి సాంగ్కి డ్యాన్స్ చేశారు. అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అనిపించింది. అజయ్ ఘోష్ గారి నార్మల్గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే మనం అంటే సినిమాకి అందరూ ప్లస్సే, ఆయన వల్ల కాదు. నార్మల్గా ప్రతి క్యారెక్టర్ బాగుంది. అలా అయితే ప్రతి క్యారెక్టర్ బాగాలేదని కాదు, సినిమాలో హైలైట్స్ అంటే మనకి గూస్ బంప్స్ వచ్చేవి. అందరు క్యారెక్టర్లు చాలా బాగుంది. అలా అయితే ప్రకాష్ రాజ్ గారు అయితే సూపరు, మన రమ్యకృష్ణ గారు అయితే అబ్బో అదుర్సు, ఇంకా చాలా మంది చాలా బాగా చేశారు. సినిమా సూపర్ వర్కౌట్ అయిందన్న. ఆయన ఒక్కడే కామెడీ, మహేష్ బాబు గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ మన ఎప్పుడు దూకుడు ముందు సినిమాల నుంచి చూస్తున్నాం. చాలా బాగా వర్కౌట్ అయ్యింది, చాలా బాగుంది. సర్కవర్ పాటలు తెచ్చుకోవడానికి కారణం ఏందన్న? మెల్ల ఉన్నది అర్థం కాలే. లుంగి తెచ్చుకున్నావు కదా, మెల్ల వేసుకున్నా. మధ్యలో ముందు సిట్టింగ్ లో మన మహేష్ బాబు గారు నేను కూర్చుందాం అనుకున్నాం. లుంగి వేసుకుని వచ్చాను, కానీ మధ్య ఫస్ట్ హాఫ్ ఉంటది కదా, ఫస్ట్ హాఫ్ లో శ్రీలీల లుంగి లాగేసింది. మహేష్ బాబు గారు షార్ట్ తో ఉంటాడు, అందుకే నేను కూడా సింబాలిక్ గా షార్ట్ ఉండి లింగి పైకి పెట్టుకున్నాను అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. బాయ్ 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 బాయ్, థ్యాంక్ యూ. గుంటూరు కారం పలకడానికి ఎంతసేపు పట్టింది, సినిమా చూడడానికి ఎంతసేపు పట్టింది. నాకైతే సినిమా నేను ఫీల్ అయ్యింది ఏంటి అంటే, మెయిన్గా త్రివిక్రమ్ గారు చేయాలనుకున్న సినిమాలన్నీ అలర్ట్ చేశారు. చేసిన దాన్ని మళ్ళీ ఆయనకు చూసుకోవాలనిపించిందేమో, కాబట్టి సేమ్ అన్ని సినిమాల్లో అక్కడో పాటు ఇక్కడో పాటు అక్కడో పాటు మొత్తం మిక్స్ చేసి ఇలా స్మాష్ చేస్తే గుంటూరు కారం అనే సినిమా వచ్చింది అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే అలా వైకుంఠపురం నాన్న సెంటిమెంటు, గుంటూరు కారం అమ్మ సెంటిమెంట్. అత్త అది వేరే డైరెక్టర్ అన్న. సినిమాలో నాకు మెయిన్గా నచ్చింది మహేష్ బాబు గారి యాక్టింగ్ అన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంది. నాకు కొన్ని డైలాగులు మహేష్ బాబు గారి కాంబినేషన్, కొన్ని డైలాగ్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి. ఇంకోటి మన శ్రీలీల గురించి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు కాంబో చాలా బాగుందన్న. ఎందుకంటే ఆయన మహేష్ బాబు అంటే ఎవర్ గ్రీన్, అమ్మాయిల రాకుమారుడు అని అంటారు. ఇప్పట్లో అబ్బాయిలందరూ కూడా శ్రీలీల అంటే పడి చచ్చిపోతున్నారు. సేమ్ వాళ్ళిద్దరు కాంబో చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది నాకు. కానీ ఇంకొక హీరోయిన్ ఉంది, ఎందుకుందా ఆవిడ, ఎందుకు పిలిచారు ఆవిడ్ని? ఏ ఛాన్సుల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇచ్చింటే బాగుండేమో అనే ఫీలింగ్ నాకు అనిపించింది. ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ, ప్రకాష్ రాజ్ గారు, అందరు క్యారెక్టర్లు చాలా బాగా అనిపించాయి. రావు రమేష్ గారిది. బట్ స్టోరీ అయితే లేదు. ఆల్రెడీ కూర్చున్నోడిని చూసిన స్టోరీ చూసినాం అనే ఫీల్ అయితే వస్తుంది సినిమా చూసిన తర్వాత. రమ్యకృష్ణ గారిది, అదే మహేష్ బాబు గారి సన్ అండ్ మదర్ ఎలా అన్న వాళ్ళ ఎమోషన్ సీన్స్ ఉంటాయన్న. ఎగ్జాక్ట్గా అత్తారింటికి దారేదిలో సునంద గారిది, తర్వాత పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంటుందో ఆ చిన్న కాంబో లాంటి ప్లే వస్తుంది. దీన్ని ఇంకోలా చెప్పుకుంటే త్రివిక్రమ్ గారి స్టైల్లో ఖుష్బూ గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఒక సీన్ ఉంటుంది అజ్ఞాతవాసిలో సేమ్. ఇంకోటి రీసెంట్గా వచ్చిన అల్లా వైకుంఠపురంలో మన మ్యూజిక్ సీన్ ఉంటుంది. ఎవరు అల్లు అర్జున్ గారు, సునీల్ గారి మధ్యలో ఒక సాంగ్స్ పెట్టి సేమ్. దీంట్లో కూడా శ్రీలీల, వెన్నెల కిషోర్ గారు అండ్ మహేష్ బాబు గారిది సేమ్. ఇలా చెప్పుకుంటా పోతే చాలా సిమిలర్ థింగ్స్ ఉన్నాయి. బట్ నాకైతే ఇందులో బాగా నచ్చిన డైలాగ్, ఒకటే డైలాగ్ అది చెప్పాలనుకుంటున్నాను నేనైతే. అమ్మని కొడుకు ఏం చేసావని ఎప్పుడు అడిగి చెప్పినా మీకు అర్థం కాదు అనే డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అది కూడా లాస్ట్లో ఉంటుందన్న. ఆ డైలాగ్ ఒక్కటే బాగా అనిపించింది నాకు. మిగతా డైలాగులు ఉన్నాయి బట్ అవి కింది స్థాయిలకు అర్థం కాదని మా వాడు చెప్పాడు ఆల్రెడీ. సేమ్ అలా అనిపించింది నాకు. థ్యాంక్ యూ. తమన్ మామ కుర్చీ మడత పెడదాం అనుకున్నాడు. ఏంది మామ మడత పెట్టింది నువ్వు? ఆ సాంగ్లో కొంచెం, ఈ సాంగ్లో కొంచెం, ఎందుకు మామ పట్టుకొచ్చి అన్ని మూట కప్పి ఒక కుర్చీ మీద పట్టావు. అది మడతాడదామంటే మడతావట్లా. ఏం చేయమంటారు? సాంగ్లో అయితే బీజమ్స్ బాగున్నాయి అన్న. బట్ ఈ సాంగ్స్ విన్నాం ఆల్రెడీ, వినిపించిన సాంగ్సే కదా. సో నాకు అలాగే అనిపించింది. ఓవరాల్గా అయితే వన్ టైం మహేష్ అన్న కోసం చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. అన్న ఓవరాల్గా ఒక 1.5 ఇచ్చాను అంతే. థ్యాంక్ యూ.